హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి పోదాం. బుట్టకి ఎన్ని మీటర్లు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలని పార్ట్ 1లో చూపించాను కదా. ఇప్పుడు అడుగు ఎలా పెంచుకోవాలి, ఎన్ని వైర్లు జాయింట్ చేసుకోవాలని ఈ వీడియోలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ఇప్పుడు పీస్లన్నీ ఇలా జాయింట్ చేసుకున్నాం కదా, వైర్లు ఒక లైన్ వచ్చింది మనకి. మళ్ళీ ఆ లైన్కి మళ్ళీ ఇంకొక లైను జాయిన్ చేసుకుంటా పోవాలి. బేసిక్ వైర్ తీసుకొని పెటల్ అనేది రెడీ చేసుకుంటా, అది ఎంత ఉందో అంతనే కొలుచుకొని రెడీ చేసుకొని అలానే వేసుకుంటా పోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా వేసుకుంటా రావాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను, అలానే వేసుకుంటా సరి సమానంలో తీసుకోవాలి వైర్ అనేది. ఇప్పుడు మనం అడుగు వేసుకుంటున్నాము. వైర్లన్నీ జాయింట్ అయినాయి కదా, మళ్ళీ అడుగు పెంచుకుంటున్నాము. ఇలానే మొత్తం వేసుకుంటా రావాలి. ఒక్కొక్క పెటల్ అనేది మనకు రెడీ అవుతుంది. బేసిక్ వైర్ అనేది లైన్గా వస్తుంది చూడండి. ఇవి జాయింట్ చేసిన వైర్లు, బేసిక్ వైరు నాట్ వేసుకుంటా రావాలి. మనకి ఒక వైర్ వస్తుంది బేసిక్ వైర్ అనేది, అవి జాయింట్ చేసినాం కదా, ఆ వైర్లు నాట్ వేసుకుంటా రావాలి. సరి సమానంలో కొలుచుకొని అలానే వేసుకుంటా రావాలి. మనకి రెండో లైన్ అయిపోయింది. ఇప్పుడు మూడో లైన్ వేసుకుంటున్నాము. ఇలానే వేసుకుంటా రావాలి. అడుగు మొత్తం మనకి రెడీ అవుతుంది. రెండు సైడ్లా సరి సమానం చేసుకోవాలి వైర్ అనేది. స్టార్టింగ్లో చూసుకొని నాటు వేసుకోవాలి. ఇంకా అన్ని నాట్లు అలానే వేసుకుంటా రావాలి. చూడండి, రెండు లైన్లు అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ మూడో లైన్ వేస్తున్నాను. ఇలా సరి సమానం చూసుకొని కట్ చేసుకోవాలి వైర్ అనేది. మళ్ళీ ఈ సైడ్ సరి సమానం పెట్టుకొని బేసిక్ వైర్ అనేది మడుచుకొని నాటు వేసుకోవాలి. వీడియోలో చూపించినట్టుగా వేసుకోండి. బుట్ట రాని వాళ్ళకు కూడా బుట్ట అల్లడం గ్యారెంటీగా వస్తుంది. ఇలానే అన్ని నాట్లు వేసుకుంటా రావాలి. ఇప్పటికి రెండు లైన్లు అయిపోయినాయి కదా, మూడో లైన్ వేస్తున్నాను. బుట్టకి ఎన్ని పీసులు తీసుకోవాలని పార్ట్ 1లో పెట్టాను. ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడండి. పార్ట్ 1 వీడియో చూస్తే పార్ట్ 2 వీడియో అర్థమవుతుంది, మనకి తొందరగా అర్థమవుతుంది. ఇప్పుడు నేను వేరే కలర్ తీసుకుంటున్నాను. పింక్ కలరు క్రీమ్ కలర్ కాంబినేషన్లో బుట్ట మొత్తం బాగుంటుందని ఆ కలర్ సెలెక్ట్ చేశాను. ఇప్పుడు బుట్టకి వైర్ కావాలి. ఈ కలర్ తీసుకున్నాను. ఇలా కట్టలాగా వస్తుంది మనకి వైర్ అనేది. అది కట్ చేసుకొని స్టార్టింగ్లో వైర్ తీసుకుంటున్నాను. చిన్నగా తీసుకోవాలి, లేకుంటే చిక్కులు పడుతుంది మనకి వైర్లు. ఆ వైర్ అనేది కట్ చేయకూడదు. ఇప్పుడే మేము ఫస్ట్ అల్లుకున్నాం కదా,
అది తీసుకొని వైరు ఫస్ట్ 4 లైన్లు వేసుకున్నాం కదా, దానికి క్రీమ్ కలర్ వైర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు క్రీమ్ కలర్ వైర్ తీసుకొని మనకి ఈ సైడ్ వైర్లు వచ్చినాయి కదా, దానిలో ఒక వైర్ తీసుకొని కొలుచుకొని దానికి సరి సమానంలో పెట్టుకొని చిన్నది పెద్దది పెట్టుకుంటే మీకు తర్వాత బుట్ట అనేది సరిగ్గా రాదు. సరి సమానంలో పెట్టుకోవాలి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా సరి సమానంలో పెట్టుకోవాలి. ఇప్పుడు క్రీమ్ కలర్ వైర్ అనేది మడుచుకొని ఇలా వీడియోలో చూపించినట్టుగా క్రీమ్ కలర్ వైర్ మడుచుకొని ఇలా పింక్ కలర్ వైర్ నాట్ వేసుకోవాలి. ఈ బేసిక్ వైర్ అనేది కట్ చేయకూడదు. ఒక లైన్ అయిపోయినాక సరి సమానంలో పెట్టుకొని కట్ చేసుకోవాలి. చూడండి, నాట్ రెడీ అయిపోయింది మనకి. పింక్ కలర్ వైర్ వచ్చేసి 4 లైన్లు పెట్టుకున్నాను. ఇప్పుడు క్రీమ్ కలర్ వైర్ కూడా 4 లైన్లు వస్తాయి మనకి. ఇప్పుడు స్టార్టింగ్లో 1 లైన్ వేస్తున్నాను. ఎలా వేసుకోవాలో చూడండి. చూస్తే మీకు తప్పకుండా అర్థమవుతుందని అనుకుంటున్నాను. నాలుగో పెటల్ రెడీ అవుతుంది. ఇప్పుడు ఇలానే మొత్తం లైన్ అల్లుకోవాలి. పిల్లలకి క్యాలర్ బాక్స్ కరెక్ట్ సరిపోతుంది ఇది బుట్ట అనేది. స్టార్టింగ్లో చిన్న బుట్ట చూపించాను. నేర్చుకున్న వాళ్ళకి చిన్న బుట్ట నేర్చుకుంటే తొందరగా వస్తుంది. ఇప్పుడు పెద్ద బుట్ట అల్లుతున్నాను. ఇలానే మొత్తం లైన్ అల్లుకోవాలి. ఇప్పుడు ఒక టిప్ చెప్తాను. పొటాటో ఫ్రై చేసుకోవాలంటే చిన్న చిన్నగా పొటాటో కట్ చేసుకుంటాం కదా, అవి కట్ చేసినప్పుడు చల్లనీళ్ళలో వేసి కొంచెం ఉప్పు వేసి కొద్దిసేపు పెట్టి ఫ్రై చేస్తే బాగా క్రిస్పీగా అవుతాయి. ఈ టిప్ నచ్చితే కామెంట్ చేయండి. నా ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలానే మొత్తం వైర్లు అల్లుకుంటా రావాలి, నాట్లు వేసుకుంటా. నేను మొత్తం వేసేసాను. ఒక లైన్ అయిపోయింది మనకి. ఒకరు కామెంట్ చేశారు, అక్క మీరు బుట్టలు అల్లుతుంటే నేను చిన్నప్పుడు బాగా అల్లేదాన్ని, మళ్ళీ ఇప్పుడు అల్లుతున్నారు, మీరు ఎంత బాగా అల్లుతున్నారు, మళ్ళీ నాకు పాత రోజులు గుర్తుకొచ్చాయని చెప్పారు. నాకు చాలా సంతోషంగా ఉంది ఆ కామెంట్ చదివినప్పుడు. ఆ కామెంట్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. ఇలానే నన్ను ఆదరిస్తారు, నా వీడియోస్ చూస్తుంటారని కోరుకుంటున్నాను. ఇంకా మీ సపోర్ట్ నాకు కావాలి. ఇలా నన్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఇలానే బుట్ట మొత్తం అల్లుకుంటా రావాలి. ఇప్పుడు క్రీమ్ కలర్ వైర్ వచ్చేసి 4 లైన్ వేస్తున్నాను. అలానే వేసుకుంటా రావాలి. అలానే వేసుకుంటా రావాలి. వైర్ అనేది కట్ చేయకూడదు. లైన్ మొత్తం అయిపోయినాక సరి సమానంలో చూసుకొని కట్ చేసుకోవాలి. నాలుగో లైన్ అయిపోవడానికి వస్తుంది.
2 పిటలు వేసుకుంటే 4వ లైన్ పూర్తి అయిపోతుంది. అలానే మొత్తం అల్లుకుంటా రావాలి. చూడండి, నేను ఇలా 4వ లైన్ వేసేసాను. ఈ సైడ్ 4, ఆ సైడ్ 4, మధ్యలో 4 లైన్లు, మొత్తం 12 లైన్లు అయినాయి మనకి. అడుగు మొత్తం అయిపోయింది. ఇప్పుడు అడుగు మొత్తం అయిపోయింది. ఇలానే అడుగు వేసుకోవాలి. చూడండి అడుగు ఎంత బాగా కనిపిస్తుందో. నా ఛానల్ని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.